హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే డే 7 నా వెయిట్ లాస్ జర్నీలో 7th డే. నేను ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. నా రొటీన్ అంతా ఏ విధంగా ఉంటుందో, అంటే డైలీ ఎవరికైనా సేమే ఉంటుంది, కానీ ఈ రోజు నా డైలీ రొటీన్ ఏ విధంగా ఉందనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ నుండి అయితే తీయలేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే, వర్క్ బాగుండే. నిన్న ఈవినింగ్ అంటే గిన్నెలు అయితే తోమలేదైతే, చాలా గిన్నెలు ఉంటాయి, ఒక గంట పట్టింది అవన్నింటిని క్లీన్ చేయడానికి. అలాగే పిల్లలకి వాళ్ళ లంచ్ బాక్స్లోకి అయితే ఇడ్లీ చేసి పెట్టేసిన, ఇంకా అదే ఉంది. మళ్ళీ నేను పెట్టేసుకొని అయితే ఇప్పుడు ఫస్ట్ మీల్ అయితే తీసుకుంటున్నా, అంటే నా బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నా. ఈరోజు నా ఫస్ట్ మీల్ నేను ఇడ్లీ తీసుకుంటున్నా. ఇంకా వీడియో అయితే మామూలుగా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేనైతే ఇడ్లీ అయితే తినేస్తున్నాను. నా ఫస్ట్ మీల్ అయితే ఇడ్లీ. మీకు ఇడ్లీ అయితే తీసుకొని తింటా. ఫస్ట్ వచ్చేసి నూనె మంచి ఓపెన్ చేసి ఆ లోపలికి పోయింది నూనె డబ్బా లోపలికి పోయినది. ఏడైంది ఉన్నది కదా, ఎందుకు ఇప్పుడు చూస్తాను. కలుపు. నీకు ఇట్లా బోర్ కొట్టరా? బోర్ ఉంటే నా పని ఇప్పుడు ఎంత వంట చేసేసరికి సో అవుతుంది. రిలేషన్ మీరు వస్తారు, ఇంకేంటి బోర్ పడి రిలేషన్ వేస్ట్. తింటారా? వద్దు నాకు. ఫ్రెండ్స్, ఇంకా 3 ఇడ్లీలు అయితే తినేస్తున్నా. ఇది కారమేనా? మెల్లగా తినేది. చూడండి, ఇక్కడ ఇది గోంగూర చెట్లు అండి ఇవి. అయితే నిన్న గోంగూర పచ్చడి చేశాను కదా, అది తీసుకొచ్చినప్పుడు ఇవి అంటే వీటి నుంచి తీసేసిన ఆకులు తీసేసిన తర్వాత ఒక 5 చెట్లు అయితే ఇందులో వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఈ వాటర్ బాటిల్స్లో ఇందులో వాటర్ వేసేసి దానిపైన క్యాప్ ఉంటుంది కదా, ఇట్లయితే పెట్టేసిన. ఇంకా మనము అప్పుడప్పుడు నీళ్ళు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే గోంగూరని ఇట్లయితే పెట్టేసుకున్నా. చూద్దాం ఇది వస్తుందా రాదా అనేది. మొత్తం ఆకులను అయితే తీసేసిన. కొన్ని ఇగుర్లు ఉంటాయి కదా, అవైతే ఇవన్నీ కూడా చూద్దాం పెరుగుతాయి లేదనేది. ఇంకోటి ఇక్కడ చూడండి, శంకుపూల చెట్టు అండి, ఎంత మంచిగా వస్తుందో. పెద్ద ఇది సిరుపూల్లో ఉండే అండి అక్కడ చెట్టు. అయితే దానికి కాయలు ఉంటాయి కదా, ఆ కాయలను అయితే తీసుకొచ్చుకొని ఇట్లా కుండీలలో ఒక 4 గింజలు అయితే నాటాను, కానీ ఒకటే వచ్చింది. సరే పర్లేదు, ఇంకున్నాయి. అవన్నిటిని కూడా వేరే ఇండ్లనన్నా నాటించి ఇందులో పెట్టాలి. ఈగులు వస్తున్నాయి చూడండి, ఈగలు అయితే ఫుల్. వర్షాకాలం వచ్చిందంటే ఈగలకైతే డోకలేదండి మాకైతే. ఈ 2 ఇక్కడ పెట్టేసిన. ఈ పచ్చ పూలు ఉంటాయి కదా, ఇక్కడ కనబడుతుంది చూడు అది. ఇంకా ఈ కొమ్మ అయితే చక్రం పూలు ఉంటాయి కదా, ఆ కొమ్మనైతే నాటాను. మరి ఇంకా దగ్గర ఒక 10 days అవుతుంది, కానీ ఇంకైతే చిగుర్లు ఏం రాలేదు, చూడాలి. ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ తినేసిన. ఇప్పుడైతే ఇంకా లంచ్లోకి ఇది అంటే ఈరోజు ఫాస్టింగ్ కదా, ఇంకా లంచ్లోకి అయితే నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం ఏమైతే తినను, 4 గంటలకి 4:30కి అట్లయితే తిందామని కాకరకాయ ఫ్రై చేసి, బెండకాయలు అయితే ఈ బెండకాయలు నిన్న చెప్పాను కదండి, మా పిల్లలకి బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఈ కొన్ని మిగిలిపోయినాయి. వీటితోటి ఇప్పుడు చిన్న అంటే కొంచెమే పులుసు, అంటే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరు బెండకాయ పులుసు, నా ఒక్కదానికి. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే పిల్లలు ఇష్టంగానే తింటారు. అయితే ఇది పులుసు చేసి కాకరకాయ ఫ్రై చేస్తాను. నేను ఏ విధంగా చేస్తాను అనేది చూడండి. ఇవైతే ఇప్పుడు కట్ చేసుకుంటా, మంచిగా కడిగి కట్ చేసుకోవాలి. నాకు తెల్ల కాకరకాయలు అంటే బాగా ఇష్టం అండి. మనకు ఆ నల్ల కాకరకాయలు కూడా బాగానే ఉంటుంది, కానీ ఇది కొంచెం పుల్లగా, ఇది వేరే టేస్ట్ వస్తుంది దానికంటే. నేను ఎప్పుడు తీసుకొచ్చినా ఈ తెల్ల కాకరకాయలనే తీసుకొస్తాను. ఫస్ట్ అయితే బెండకాయలకి చింతపులుసు కావాలి కదా, దానికోసము ఇంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నా. ఇది కొంచెం ఎక్కువ పులుపు అయితే లేదు, అందుకే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇది తొందరగా నానాలంటే మనము దీన్ని కొంచెం వేడి చేయాలండి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం
వెంటనే కర్రీ చేసుకుంటాం కాబట్టి ఇది తొందరగా నానాలంటే దీన్ని కొంచెం సేపు వెయిట్ చేస్తే ఇదంతా తొందరగా నానిపోతుంది. ఒక పొయ్యి మీద 2 నిమిషాలు పెట్టేద్దాం. అంతలోపు కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను నేను. ఇక్కడ బియ్యం అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా బియ్యం అయితే పెట్టేస్తాను, ఎందుకంటే మనకు కర్రీస్ అయ్యేలోపు అన్నం అయితే అయిపోతుంది. ఇంకా ఈ బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు అయితే ఫస్ట్ బెండకాయలు అయితే కర్రీ చేస్తాను నేను. అసలు ఇంకా బెండకాయలు అయితే నా కోసమే ఉన్నట్టున్నాయండి, ఎందుకంటే ఆ రోజు పిల్లలకి నేను లంచ్ బాక్స్ చేసేటప్పుడే అబ్బా పులుసు చేస్తే బాగుండు అని అనుకున్నా. కానీ పిల్లలకి తినరు కదా అని చెప్పేసి మళ్ళీ బాక్స్ అంతా రిటర్న్ వస్తుంది. వాళ్ళు ఇట్లాంటి కూరలు పెడితే అస్సలు తినరు. మా చిన్నోడైతే ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై ఇట్లాంటి, లేకపోతే ఇడ్లీలు, దోశలు ఇలాంటివే తింటాడు. ఇంకా పప్పు పెట్టినా తినడు. మొన్న క్యారెట్ రైస్ పెట్టాను కదా, అసలు కొంచెం కూడా తినలేదండి వాడు. ఇంకా ఆయన కోసం అయితే ఖచ్చితంగా టిఫిన్సే పెట్టాలి. పెద్దోడు తింటాడు కొంచెం, ఆయన కూడా అంతే, పెద్దయినా కూడా అంతే, ఎప్పుడు సరిగ్గా తినరు. ఎన్ని రకాలుగా వంట చేసినా కూడా ఇంకా నేను తినిపిస్తే మాత్రం మంచిగా ఇష్టంగా తింటారండి పిల్లలు. పాపం వాళ్ళు తినాలంటే మరి స్కూల్లో టైం సరిపోతలేదో, స్కూల్లో లంచ్ బెల్కి టైం ఇచ్చినప్పుడు వీళ్ళు సగం వేస్ట్ చేస్తారు, అందులోనే ఆడుకోవడము, వాళ్ళతో వీళ్ళతో తిరగడము ఇట్లనే చేస్తారు. అందుకే వాళ్ళకి తినడానికి టైం ఉండగా ఆ సగాన్ని ఇంటికి పట్టుకొని వస్తారు. సగమే తింటారు, సగం అప్పటికి నేను వాళ్ళు ఎట్లా వదిలేసుకొని వస్తారు కదా, తినరు కదా అని చెప్పి కొంచెం ఎక్కువనే పెడతా బాక్సులలో, కొంచెం కొంచెం పెట్టనండి నేను. అంటే నాకు తెలుసు ఇంకా వాళ్ళు ఎంత తింటారో నాకు తెలుసు. దానికన్నా ఎక్కువ పెడితే ఇంకా నేను ఎక్కువ పెట్టుతా కదా, ఎక్కువ పెట్టి పంపిస్తా కదా, అదైతే మన ఇంటికైతే పట్టుకొస్తారు. ఇంకా తినేంత అయితే తింటారు. కానీ ఇంట్లో నేను తినిపించినప్పుడు మాత్రం ఇంకా నేను ఎంత తినిపిస్తే అంత వద్దనుకుంటా తింటారు ఖచ్చితంగా. మళ్ళీ లేకపోతే దెబ్బలు అవుతాయి కదా, అందుకోసం. ఇట్లా బెండకాయలు అయితే మంచిగా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి. మనం ఫ్రై కోసం అయితేనేమో చిన్న కట్ చేసుకోవాలి, సన్నంగా ఫ్రై కోసం కట్ చేసుకోవచ్చు. కానీ పులుసు కదా, దీనికి ఇట్లా సరిపోతుంది. దీనికి ఒక ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేనైతే ఓన్లీ 2 మాత్రమే పచ్చిమిర్చి తీసుకున్నా, ఎందుకంటే ఇందులో మిరపపొడి వేసుకుంటాం కదా, అందుకే 2 పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇందాక నానబెట్టుకున్నా కదా, ఇంకో వేడి చేసుకొని పెట్టుకున్నా, తొందరగా నానుతుంది అన్నట్టు. మన కర్రీ మనకి అవి వేగేలోపు ఈ సూపు తీసుకున్నాక పులుసు అంతా తీసేసుకొని అందులో పోయడమే. చూడండి కర్రీ అయితే ఏ విధంగా చేస్తాను అనేది. కర్రీ కోసం అయితే చిన్న గంజి అయితే పెట్టేసుకున్నాను, ఎందుకంటే కొంచెమే కదా, బాగా లేదు కాబట్టి చిన్న గంజి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులో అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. ఇంకా ఇందులో ఎల్లిపాయలు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. కొంచెం నూనె పోసి, నూనె మంచిగా వేడి కావాలండి. బాగా వేడైనా కూడా ఏమైందంటే కొంచెం ఘాట్ అనేది వస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా నూనె బాగా వేడవలసిన పని లేదండి, మామూలుగా వేడిన తర్వాత వేసుకోవచ్చు. ఇంకా చూడండి ఎల్లిపాయలు అయితే ఇంకొక 4-5 ఎల్లిపాయలని ఇట్లా సగం అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నా. ఎక్కువ నూనె వేడి కావాల్సిన పని లేదండి. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుంటున్నా, తర్వాత పచ్చిమిర్చి. ఇవి మంచిగా వేగడానికి మనం ఇందులో ఉప్పు అయితే వేసుకోవాలి ముందు. ఇంకా మన చింతపండు పులుసు కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగాలి. నేను ఇవి అయ్యేలోపు నేను అక్కడ కాకరకాయ ఉంది కదా, కాకరకాయలు అయితే కట్ చేసుకుంటానండి. ఇంకా ఇది అయిపోయిన వెంటనే అది కూడా రెడీ చేయొచ్చు, ఎందుకంటే ఇంకా 4-4:30కే అన్నం తినాలి. ఎందుకంటే పొద్దుటి నుంచి అయితే ఏం తినలేదు ఇవాళ, ఓన్లీ 3 ఇడ్లీలు తిన్నా అంతే. ఇంకా ఎందుకంటే ఫాస్టింగ్ రోజు ఎక్కువ తినాలనిపించదు నాకు కూడా, మనం ఫాస్టింగ్ ఉన్నదే ఏం తినకుండా ఉండడానికి. అందుకే ఇప్పుడైతే మనం ఇట్లా వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అయితే వేసుకొని ఈ బెండకాయలు ఉన్నాయి కదా, వీటిని వేస్తున్నాం. చిన్న గంజుల పులుసు మాత్రం మంచి టేస్ట్ వస్తాయి. బాగా కలపాలి. కొంచెం చిన్న మంట పెడితే మనకి ఇవి బెండకాయలు ఫ్రై అవ్వాల్సిన పని లేదు, ఉడికితే సరిపోతుంది. పెద్ద మంట పెడితే ఫ్రై అవుతాయి కదా, అవసరం లేదు. అలాగే గంజు కూడా మాడుతుంది, మనకు కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇంకా చిన్నగా మంట పెట్టేసి దీనిపైన ఒక చిన్న మూత పెడదాం. ఈ మూత పెట్టేస్తా. ఈ మూత పెట్టి కాకరకాయలు అయితే కట్ చేసుకుంటే అటు పక్క అన్నం పెట్టేసిన. ఇంకా అన్నం పంపుకోవాలి. ఈ మధ్య అన్నాన్ని అయితే పంపుతున్నాను, ఎందుకంటే కొంచెం పొడిపొడిగా తినాలంటే పంపాలండి, లేకపోతే మెత్తగా అవుతుంది. ఇప్పుడైతే కాకరకాయలు అయితే కట్ చేసుకుంటా. ఒకసారి అయితే మూత తీసి కలుపుదాము. ఒక 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల తర్వాత ఇంకా చూడండి, మనం చిన్న మంట పెట్టుకొని ఇట్లా చేస్తే మంచిగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు కారపొడి ఉంటుంది కదా, కారపొడి అయితే వేసుకుంటున్నా. కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, పచ్చిమిర్చి కారపొడి అయితే వేసుకుంటున్నాను. ఇంకా నేను కారపొడి నాకు మెయిన్ ఎంత తింటానో దానికి తగ్గట్టు అయితే వేసుకుంటున్నా.
ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న ఉంది కదా పులుసు, చింతపండుది, ఆ పులుసు అయితే పోయాలి. మంచిగా అయితే గుజ్జు ఇట్లా పోసుకోవాలండి. ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాం కదా, ఇప్పుడు మీకు ఎంత లూజ్గా వినాలనుకుంటారో కర్రీని అంత సూప్ అయితే నీళ్ళైతే పోసుకోవాలి. పోసుకొని ఇంకా మసాలా పెట్టుకోవడమే. ఇంకా నేనైతే ఇది మసిలిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా మసులుతుందో. కావాలంటే ఇందులో ఒక 2 టమాటా ముక్కలు మంచిగా కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. సూపు ఎంత బాగుంటుందో. ఇంకొంచెం మసలిద్దాం. చూడండి బెండకాయ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. ఏమన్నా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వాడానా ఏం లేదు. ఒక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయలు, చింతపులుసు, అంతకుమించి ఇంక ఇందులో ఏది అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని నాకు చెప్పండి ఏ విధంగా వచ్చిందనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను నా డే 7th రోజు నేను ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా అనేది వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఇంకా ఆ ఫుడ్కు సంబంధించింది అయితే తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఇప్పుడు 4:30 అవుతుంది. నా శనివారం నేను ఫాస్టింగ్ అయితే ఇప్పుడైతే ఇడుస్తున్నా. ఇప్పుడైతే నా లంచ్లోకి అయితే ఏం తింటున్నా అనేది చూపిస్తాను. చూడండి, ఇంకా అన్నం అయితే వేసుకున్నా. కొంచెం అన్నం వేసుకున్నా. చూడండి అన్నం అయితే వేసుకున్నా. ఎక్కువ వేసుకోలేదు, కొంచెం. ఇది కూడా కొంచెం ఎక్కువనే. ఇవాళ మార్నింగ్ నుంచి అయితే ఎక్కువ తినలేదు కదా, అందుకే ఈ మాత్రం అయితే వేసుకున్నా. ఇప్పుడు చూడండి నా లంచ్లోకి అయితే బెండకాయ కర్రీ, అలాగే కాకరకాయ కూర, బెండకాయ పులుసు, కాకరకాయ కూర, అన్నం. దీంతోనైతే నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి డే 7th రోజు నేను తీసుకునే ఫుడ్. మార్నింగ్ అయితే ఇడ్లీ తినేసిన. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఓన్లీ వాటర్ మీదే ఉన్నానండి. మధ్యలో ఏం తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు 4:30 అవుతుంది. ఇప్పుడైతే అన్నం అయితే తినేస్తున్నా. ఇంక ఇంతే. ఇప్పుడు మళ్ళీ సాయంత్రము ఇంకా నేను ఏం తీసుకోను కూడా, ఎందుకంటే ఇదే కొంచెం అన్నం తింటున్నాను కాబట్టి హెవీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే 8 రోజు నేను ఏం తిన్నా అనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్లోకి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే మిగతా వీడియోస్ చూడండి. చూసి నచ్చితే మీకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియోస్ పూర్తిగా చూడండి, చూసి నచ్చితేనే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.